ఈ మధ్య కాలంలో ద్రాక్షారామం టెంపుల్ న్యూస్ లో ఉండడం జరిగింది. ద్రాక్షారామం టెంపుల్ నే భీమేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మెయిన్ డైటీగా లార్డ్ భీమేశ్వర స్వామి ఉంటారు. ఈయన స్ఫటికలింగ రూపంలో ఉంటారనమాట. స్వామివారితో పాటు మాణిక్యాంబ విగ్రహం కూడా ఉంటుంది. ఈ గుడి ప్రాంగణంలోనే అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. లైక్ విష్ణు, గణేష, దుర్గా వంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయన్నమాట. వీటిల్నే దక్ష క్షేత్రాలు అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ ద్రాక్షారామం టెంపుల్ అనేది గోదావరి నది దగ్గరలో ఉన్న ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో లొకేట్ అయి ఉంది. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ అయిన చాళుక్య భీమవన్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ద్రాక్షారామం టెంపుల్ యొక్క యూనిక్నెస్ చూసుకున్నట్లయితే 18 శక్తి పీఠాల్లో ఇది ఒకటని చెప్పుకుంటూ ఉంటారు. అండ్ పంచారామాల్లో ఇది మొదటిది. పంచారామాలు అంటే ఏవేవి వస్తాయి? ద్రాక్షారామం, కుమరారామం, అమరారామం, క్షీరారామం అండ్ సోమారామం. అండ్ త్రిలింగ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకుంటారు. త్రిలింగ క్షేత్రాలు అంటే ద్రాక్షారామం, శ్రీశైలం అండ్ కాళేశ్వరం. ఈ మూడింటిని త్రిలింగ క్షేత్రాలు అని పిలుస్తాము. ఇందులో ఒకటే ద్రాక్షారామం టెంపుల్ అనేది. అయితే ద్రాక్షారామం టెంపుల్ నే దక్షిణ కాశీగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు సూర్యదేవుడే ప్రతిష్ఠించారని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ టెంపుల్ గురించి కొన్ని పురాణాల్లో మెన్షన్ చేస్తున్నారు. లైక్ స్కంద పురాణంలో మెన్షన్ చేస్తున్నారు. అలానే శ్రీనాథ కవి సార్వభౌముని యొక్క భీమేశ్వర పురాణంలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈస్టర్న్ చాళుక్యస్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఏంటో కమెంట్ సెషన్ లో చెప్పండి.